వాట్సాప్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు జుహేత్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైజ్. ఈ రోజు మా పాపది 5th మంత్ బర్త్డే. ఈ రోజుతో 5 months కంప్లీట్ అయిపోయినాయి. ఎంత ఫాస్ట్గా మంత్స్ డేస్ పోతూనే ఉన్నాయి కదా. అప్పుడే 5 months అయిపోయిందిరా నువ్వు పుట్టి. హాయ్ చెప్పు. హాయ్, బాగున్నారా అందరూ? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నమస్తే చెప్పు. నేను ఈ రోజు ఎంత వీలైతే అంత మ్యాచింగ్ వేసుకోవడానికి ట్రై చేస్తాను. జస్ట్ కలర్ ఒకటే డిఫరెన్స్, ఇద్దరిది చెక్స్ ప్యాటర్న్ ఉంది. అంటే కొంచెం లైట్ కలర్ థీమ్ లో దర్శన్ దగ్గర ఇంకా చెక్స్ ఇట్లాంటివి మా ఇద్దరికి మ్యాచ్ అయ్యేలాగా ఏం లేవన్నమాట. పాపది డ్రెస్ ఎంత క్యూట్ గా కనిపిస్తుందో. కొంచెం ఇట్లా తిరుగు మమ్మీ. ఈ బటన్స్ వచ్చినాయి కదా, చాలా చాలా బాగుంది. బేబీ ఫారెస్ట్ నుండి అక్షయ ఇచ్చింది. అప్పుడు ఇచ్చింది. అవును, ఇప్పటికి సెట్ అయింది. అంటే అప్పుడు ఇంకా అమ్మాయి అబ్బాయి తెలియదు కాబట్టి అమ్మాయికి ఒక డ్రెస్ అబ్బాయికి ఒక డ్రెస్ అని చెప్పి తీసుకొనింది అనమాట. అబ్బాయికి తీసుకునే డ్రెస్ ఇప్పుడే ఫిట్ అవ్వదు, మోస్ట్లీ 1 year పడుతుందేమో. ఇప్పుడుది మాత్రం చాలా క్యూట్ గా ఉంది. అందుకే 5th month బర్త్డే రోజే వేద్దాం అని చెప్పేసి వేసేసినాను. బాగుంది డ్రెస్. చెప్పు చెప్పు, నేను ఎంతమంది ఇష్టపడతారు తెలుసా? నిన్ను చూపి చూపి అని అడుగుతారు. చూడు నీ డ్రెస్ ఎట్లుందని అడుగు అడుగు. నా డ్రెస్ ఎట్లుంది అందరూ చెప్పండి అను. నమస్తే నమస్తే. దీంట్లోకి ఇంకా ఒక క్యూట్ చెడ్డీ కూడా వచ్చింది గైస్. ఇప్పుడు ఆ జుట్టును అయితే దర్శన్ జరుపుతానే ఉంటాడు గైజ్. ఇంకోటి ఏమంటే డ్రెస్ని సర్దడంలో మా దర్శన్ ఎక్స్పర్ట్ అనమాట. కొంచెం అటు ఇటు ఓడిడు, హీఈస్ వెరీ కేరింగ్ అసలు. సో పాపని ఎత్తుకోవడానికి ఎంత వీలైతే అంత ట్రై చేస్తూనే ఉంటాడు అనమాట. మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చినారు గైజ్. అత్తయ్య ఇక్కడ నిలబడినారు, వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి లాక్ చేస్తున్నా అని చెప్పి. హాయ్ అమ్మా. హాయ్. మా పప్ప అక్కడ ఉన్నారు చూడండి గైజ్. ಹಾಯ್ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, ನಿಮ್ಗೂ ನಮಸ್ಕಾರ. మేము పాపకి దర్శన్ ఏం కేక్ చెప్పినాడు ఈరోజు పొద్దు నుండి. నాకు కొంచెం వర్క్ ఉండింది, మొత్తం అంతా దర్శనే చూసుకుంటున్నాడు అనమాట. ఏదో కేక్ చెప్పినాడు అని తెలుసు కానీ ఏం చెప్పినాడు తెలియదు. మార్నింగ్ మాట్లాడుతా అంటే జస్ట్ అట్లా విన్నాను. అవునా, తెలియదండి. ఎవరు చూడలేదు, దర్శనే చూసి ఇంకా దర్శనే సెలెక్ట్ చేసేసినాడు. అది ఇంకా రాలేదు, లంచ్ టైం అయిపోయింది ఆల్రెడీ. హాయ్ అప్పప్ప. 2:45 అయింది టైమ్. సో మార్నింగ్ ఎట్లనో బ్రేక్ఫాస్ట్ మేము లేట్ గానే చేసినాం కాబట్టి ఇట్స్ ఓకే. ఇంకోటి ఏమైందంటే కేక్ వాడికి 2 o'clock చెప్పింటే వాడేమనుకున్నాడు, ఏకంగా అబ్బాయి ఉంటాడు కదా 3 o'clock అనేసినాడు. అందువల్ల లేట్ అయింది. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. దర్శన్ తెచ్చిండేది కేక్ ఎంత క్యూట్గా కనిపిస్తోంది కదా. అంటే రెగ్యులర్ షేప్ లాగా కాకుండా ఇట్లా హాఫ్ మూన్ షేప్ ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది. అండ్ ఆబ్వియస్లీ బేబీ గర్ల్ కాబట్టి కొంచెం పింక్ థీమ్లో ఉండేదంతా పింట్రెస్ట్లో చూసే చేపించుంటాడు గైజ్ మోస్ట్లీ. అండ్ యూజువల్గా అయితే మనం 5th month కంప్లీట్ అయిపోయిందంటే 5th month అనే చెప్తాం కదా. సో దర్శన్ ఏమనుకున్నాడంటే 6 months ఎంటర్ అయింది కాబట్టి 6th month లాగా రాపించినాడు అనమాట అక్కడ. అంటే హాఫ్ వే టు 1 అన్నట్టు. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ ఏదైనా వేరే థీమ్ మార్చి చేపిస్తాము. కొంతమంది డిఎంలో అండ్ కామెంట్స్లో అడిగారు, పాపకి ఎవ్రీ మంత్ ఇట్లా థీమ్ వైజ్ చేస్తారు కదా ఫోటోషూట్స్, అట్లా ఏం చేయించలేదా అని చెప్పేసి. నేను అలా ఏం చేయించలేదు, కానీ ఫొటోస్ అయితే డెఫినెట్లీ ఇంట్లోనే నేను ఫోటోషూట్ లాగా చేశాను అనమాట. ఇప్పుడు నా దగ్గర కొత్త కెమెరా కూడా ఉంది కదా, సో బ్యూటిఫుల్ పిక్చర్స్ అన్నీ క్లిక్ చేశాను. ఈ డ్రెస్తో అయితే చాలా బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అయినాయి పిక్చర్స్ అన్నీ. నేను వీలైతే ఇన్స్టాగ్రామ్లో అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఎవ్రీ మంత్ డెఫినెట్గా నేను ఇంట్లోనే కెమెరాతో షూట్ చేశాను అనమాట. కాకపోతే ఆ ఫొటోస్ అన్నీ పెట్టలేదు. నేను ఏమనుకున్నానంటే ఇయర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year బర్త్డే వస్తుంది కదా, అప్పుడు ఒకటి రీల్ లాగా ఏదైనా చేసి అప్పుడు పోస్ట్ చేద్దాము అనుకున్నాను. సో దట్స్ మై ప్లాన్ అనమాట. బట్ డెఫినెట్గా 1 year అంటే ఫస్ట్ బర్త్డేకి మాత్రం కొంచెం ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేసేలాగా నాకు కింద ఐడియాస్ ఇవ్వండి. అండ్ వీఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్ అనమాట, అసలు ఫస్ట్ బర్త్డే ఇక్కడ చేయాలా లేదా అనే థింకింగ్లో కూడా ఉన్నాము. అందుకే ఫొటోస్ అయితే నేను అన్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటున్నాను, కానీ ఐఎమ్ నాట్ షూర్ ఎలా చేయించాలి ఏంటి అని చెప్పి. వీలైతే అది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ దర్శన్కి పాపకు కూడా నేను ఎక్కువ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటాను. అండ్ మొన్న అమ్మతో కూడా ఒక మంచి రీల్ షూట్ చేసి పెట్టాను కదా. కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు మోస్ట్లీ నేను దర్శన్కి పాపకే ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. నేను రెడీ అయ్యి సో నేను కూడా పాపతో ఫోటోషూట్ చేసుకుందాం అనుకునే లోపల తనకి ఇంకెక్కువ ఓపిక ఉండదు కదా. అండ్ నేనైతే కెమెరాని బాగా హ్యాండిల్ చేస్తానని నా ఫీలింగ్ దర్శన్ కంటే. అయినో నాకు కూడా మెమరీస్ ఉండాలి అని చెప్పేసి. బట్ దర్శన్ ఫోన్లో అయితే బాగా క్లిక్ చేస్తాడు, కానీ కెమెరాలో ఇంకా తనకు అంత అలవాటు కాలేదు. బట్ డెఫినెట్లీ తను కూడా ప్లాన్ చేసి ఏదైనా షూట్ లాగా చేస్తాం ముగ్గురం కలిపి.
ఇట్లా ఎవ్రీ మంత్ కేక్ కట్ చేయడానికి రీజన్ ఏమి అంటే తనకు మాకు ఒక మంచి మెమరీ లాగా ఉండిపోతుంది అని చెప్పేసి, అంటే 1 ఇయర్ బర్త్డే వరకు అని అనుకుంటున్నాము. అండ్ దాంతోపాటు నేను ఒకటి బుక్ పర్చేస్ చేసినాను అనమాట. ఇట్లా ముందు మనకు స్లామ్ బుక్స్ వచ్చేటివి కదా, అలానే ఇప్పుడు ఏంటంటే 1 ఇయర్ బర్త్డే వరకు ఏవేవైతే మెయిన్ ఉంటాయి కదా వాళ్ళకి మైల్ స్టోన్స్, అవన్నీ పిక్చర్ లాగా మనం క్యాప్చర్ చేసి ఒక పోలరాయిడ్ ఫోటోని దాంట్లో స్టిక్ చేయడం అనమాట. సో ఆ బుక్ ఒక మెమరీ లాగా ఉంటుంది, నేను తనకి ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి ఆ బుక్ కూడా నేను తీసుకొని పెట్టుకున్నాను. కానీ దాంట్లో నేను ఇంకా ఏం ఫిల్ చేయలేదన్నమాట. అంటే ఐఎమ్ స్టిల్ ప్లానింగ్. అంటే నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకు తెలిసినప్పుడు ఆ పిక్చర్స్ ఉన్నాయి కదా, వాటితో పాటు పాపవి ఎవ్రీ మంత్ నేను ఫొటోస్ క్లిక్ చేసి ఉంటా కదా, అవన్నీ దాంట్లో పోలరాయిడ్ లాగా ప్రింట్అవుట్ తీర్చి దాంట్లో స్టిక్ చేస్తే ఇట్ విల్ బీ ఎ వెరీ గ్రేట్ మెమరీ కదా పిల్లలకి. సో అలా ఏమైనా ఉంటే మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఇట్లా చిన్న చిన్న క్యూట్ లిటిల్ థింగ్స్, ఆ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు పెద్ద అయినాక చూసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయని నా ఫీలింగ్. ఒకవేళ నేను స్టిక్ చేస్తే డెఫినెట్లీ ఫర్దర్గా వ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ ఆ బుక్ నేను ఐ థింక్ 6 months బ్యాకే తీసుకున్నట్టున్నా. ప్రాపర్గా ఏ వెబ్సైట్లో తీసుకున్నానో గుర్తు రావడం లేదు. ది జూన్ షాప్ అనుకుంటా పేరు, లేదంటే ది ఆర్ట్లూమ్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో. బట్ డెఫినెట్గా నేను యూస్ చేసిన తర్వాత మీకు ప్రాపర్ లింక్ నేను చెక్ చేసి ఇస్తాను. మాది లంచ్ చేయడం ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. టైం 5 o'clock గైస్. పాప అయితే పడుకొని ఉండింది అనమాట. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తినేటప్పుడు అస్సలు ఏడ్చలేదు. కానీ డెఫినెట్ గా నెక్స్ట్ టైం నుండి మాత్రం అవుట్డోర్ సిట్టింగ్ అస్సలు లేదు. ఎందుకంటే వేడి ఎక్కువ ఉండింది అనమాట. గాలి వస్తున్నా కూడా మళ్ళీ వేడి గాలి ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నెక్స్ట్ ఏది ఉన్నా కూడా కొంచెం ఇండోర్ సీటింగ్కే వెళ్ళేది బెటర్ చాలా. పాపతో మా అత్తయ్య మాట్లాడిస్తున్నారు గైస్. అప్పమ్మ అని పిలిచాలంట. అండ్ అప్పప్ప వచ్చేసి వెనకలు ఉన్నారు చూడండి. యాక్చువల్లీ ఇంకెట్లనో కాఫీ టైం అయింది కదా, ఇంకా మళ్ళీ ఇంటికి పోయేందుకు అని చెప్పేసి ఇక్కడ చాయ్ పాయింట్ ఉంటుంది. చాయ్ పాయింట్ లో క్యాపచినో సూపర్ గా ఉంటుంది అని చెప్పలేను, కానీ పర్లేదు, అబోవ్ యావరేజ్ ఉంటుంది. ఎట్లా ఓకే ఉంటుంది. మళ్ళీ ఇంటికి పోయి చేసే ఓపిక ఎందుకు అని చెప్పేసి ఇంక ఇక్కడే తాగేసి పోతామండి. ఇంకా పాప కూడా కాసేపటికి ఐ థింక్ కొంచెం యాక్టివ్ అయిపోతుంది, బికాజ్ ఇప్పుడే లేచింది అనమాట. ఇంకా ఫిషెస్ అక్కడ అన్ని ఉంటే అవి చూస్తా ఉండింది. ఆ సౌండ్ కైనా 1 hour పనుకుంది కదా. యా, ఇంకోటి ఏమంటే మ్యూజిక్ కూడా లౌడ్ ఉండింది అనమాట. నెక్స్ట్ అస్సలు అవుట్డోర్ ప్లేసెస్ కి ఏం వెళ్ళాము గైస్. అవుట్డోర్ కి వెళ్ళాము అండ్ బార్ అండ్ రెస్టారెంట్ టైప్ లో ఉండే దానికి కూడా పోము. ఎందుకంటే కింద లేము మేము, ఎట్లో పైన ఉన్నాం. కొంచెం స్మోక్ స్మెల్ అంతా కూడా కొంచెం కింద ఎక్కువ ఉంది. అందుకే మేము ఇంకా తొందరగా వచ్చేసినాం అనమాట. అంటే పోయినాము, వాళ్ళు వెంటనే వచ్చేసినాం. మనం 4 కి పోయినాం వాటికి. అంతే, 5 కాకనే బయటకు వచ్చేసినాం ఆల్రెడీ. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? ఈరోజు పూజ కొంచెం లేట్ గైజ్. మా మమ్మీకి నైట్ కొంచెం బాగాలేదు. పెయిన్స్ వచ్చినాయి ఎందుకో మరి. రెస్ట్ తీసుకోమంటే తీసుకోకుండా చేస్తానే ఉంటాను. రెస్ట్ తీసుకుంటానే ఉన్నాం. వచ్చిన వాళ్ళ నుంచి ఏం పని, తినేది పాపం చేసుకునేది అంతే, పూజ చేసేది. అయినా కూడా సడన్ గా ఎప్పుడు రాలేదు కదా. ఫస్ట్ టైం మామూలుగా హెడ్ఏక్ వస్తాండి అట్లా నాకే. ఇప్పుడు కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, పడుకోనివి ఇట్లా ముడుచుకోనివి, మళ్ళీ చలి దాంట్లో. అవును, ఇట్లా ముడుచుకుంటే చలి వేస్తుంది. వెదర్ చేంజ్ అయినందుకు మోస్ట్లీ ఏమన్నా కొంచెం ఫీవర్ వచ్చిందా? ఫీవర్ లేదు కదా, చెక్ చేసినాం. టెంపరేచర్ చెక్ చేసేది కూడా ఉంది, చెక్ చేసినాము. కానీ లోపల ఏమైనా ఫీవర్ ఉందేమో అని హాస్పిటల్కి పంపిస్తాను గైజ్ నేను మా మమ్మీని. అసలు అక్కడ ఎందుకు పోలేదు, ఎవరు చెప్పినా పోలేదు అని. పోవాలి ఇప్పుడు, అంత సీన్ లేదు. డాక్టర్ దగ్గర పోయేసి రాళ్ళు. అసలు పోనే పోదు గైజ్. ఏందో చిన్నపిల్లలు మేలు, కనీసం చిన్న పిల్లల్ని అయితే ఎత్తుకొని పోవచ్చు. మా నైట్ ఎంత ఇబ్బంది పడినావు తెలుసు కదా, మళ్ళీ పోనంట నువ్వు. చూడు దర్శన్, కాదు ఏం చేయాలంటే సాక్లేపకి మనం మొత్తం చుట్టేస్తాం కదా, చుట్టుకొని ఎత్తుకోవాలి. ఇంకా అదే చేయాలి, ఇంకేం చేస్తాము. ఇంకా
ఏం అవసరం లే, బాగాలేకుంటే నేనే పోతా. బాగుంది ఇప్పుడు. మరి నైట్ బాగాలేదు అన్నావు, నైటే పిలుచుకోపోదాం అంటే లేస్తానవా కనీసం? బయట పోదామా? యాడికి వద్దు, మరి పడుకోవాలి ఇప్పుడు. మరి ఎందుకు? Rest తీసుకోవాలి నేను. అందుకే వాళ్ళు ఇంజెక్షన్ వేసిన తర్వాత నీకు అన్ని మొత్తం రెస్ట్ గా పడుకోవచ్చు మీరు. బ్లడ్ టెస్ట్ కూడా లాస్ట్ టైం చేయించినాం గైజ్, అంతా కరెక్ట్ గానే ఉంది. కాకపోతే నాకు ఎందుకో డౌట్ వస్తుంది, విటమిన్ B12 ఏమైనా తక్కువ ఉందేమో అని చెప్పేసి. లేదు, కరెక్ట్ ఉందంట, ఎక్కువ ఉందంట నాకు బాగా. బా ఆ రోజు చెప్పినారు కదా వాళ్ళు. ఏమో, నువ్వు అసలు కేరే తీసుకో మమ్మీ, రమ్మంటే కూడా రానే రావు అసలు. మా మమ్మీని అయితే బాగుంది కదా, ఎందుకు వాళ్ళు. మా మమ్మీ నిదానంగా చెప్పినా రాదు, గట్టిగా చెప్పినా రానంటుంది గైజ్, ఏం చేయలేము. అంటే అవసరం అయితే పోవాలి, అనవసరంగా హాస్పిటల్. నువ్వు రాకపోతే ఇంకా నేను అపాయింట్మెంట్ బుక్ చేసి వాళ్ళనే పిలిపిస్తా చూడు. ఇంకా వాళ్ళు ఏవేవో చెప్తారు అటు పోతే. మా డాక్టర్స్ ఎవరు ఏవేవో చెప్పారు మమ్మీ, నీ హెల్త్ కోసమే చెప్తారు, నువ్వు వినవు అంతే. ఆ డాక్టర్స్ అయితే గైజ్ వాళ్ళు పాపము ఇది డాక్టర్స్ వాళ్ళు కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు కదా, అవి కరెక్ట్గా వేసుకుంటే ఏంది ఉండదు, ఒక రోజు మింగుతావు, 2 రోజులు మింగవు. లేదు, ఆడ వేసుకుంటాను కానీ బ్లడ్ తక్కువ ఉందని చెప్పినారు కదా, అవి వేసుకుంటాంటే నాకు తల తిరుగుతుంది, అందుకని వేసుకోలేదు. హాఫ్ వేసుకోమంటే ఫుల్ వేసుకుంటే ఎవరికైనా తల తిరుగుతుంది ఆబ్వియస్లీ, వాళ్ళు చెప్పినంత వేసుకోవాలా. మొన్న సాకిర్ని వేసుకున్నాం, ఏం రామాయణం, అందరూ టాబ్లెట్లు వేసుకో బాగలేదు అంటారు, టాబ్లెట్లు వేసుకో. ఆబ్వియస్లీ ఎవరైనా అదే అంటారు, టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు టాబ్లెట్స్ వాడకపోతే ఎవరైనా అదే అంటారు మమ్మీ. అది కాకుండా సరే అనంతపూర్లో మర్చిపోయి వచ్చింది, ఇక్కడ ఫోటో పెడితే ఇక్కడ తీసుకొస్తామంటే వద్దొద్దులు, ఎట్లా షాకీర్ అన్న వస్తున్నాడు కదా వచ్చినప్పుడు తీసుకొస్తాడని చెప్పేసి 2 days స్కిప్ చేసింది. లేదంటే ఫోటోనే పెట్టమని. మా మమ్మీ హెల్త్ గురించి అస్సలు కేర్ తీసుకోదు గైజ్, మేము చెప్తానే ఉంటాము, మేము చేస్తానే ఉంటాం, కానీ మా మమ్మీ పట్టించుకోదు. మళ్ళీ మమ్మల్ని అడుగుతారు మమ్మీ తెలుసా జూహీ కేర్ తీసుకోండి అని చెప్పేసి. నేను నిజంగానే చాలా కేర్ తీసుకుంటాను గైజ్, అది కనపడదు మీకు అంతే. వాళ్ళు ఏం చూడరు కదా, మనం కేర్ తీసుకునేది లేని మీరు వాళ్ళకి. నువ్వైతే తీసుకో మమ్మీ, అదైతే ఖచ్చితంగా నువ్వు కేర్ తీసుకో. మేము తీసుకుంటామన్నా కూడా, మేము తీసుకుంటా అన్నా కూడా నువ్వు తీసుకొని, దట్స్ ద ప్రాబ్లం. ఏం లేదు, బాగుంటుంది నాకు. ఇప్పుడు నేను పూజ చేస్తా అంటే చేయలేదు నన్ను, వద్దు నేనే చేయలే, నాకు చేస్తేనే నాకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పేసి కూర్చుంది. పూజ చేసి మళ్ళీ ఇప్పుడు చేయకుంటే ఏదో రకంగా ఉంటది కదా, అందుకనే ఈ రోజు నేనే చేస్తాను. అంటే ఇప్పుడు బాగుంది, ఇప్పుడు అందరికి అర్థమైందా, ఈ మమ్మీలు వినరు అన్నమాట. ఇప్పుడు బాగుంది. 12 అయింది. అందుకే ఇప్పుడు స్నానం చేసి టిఫిన్ గా తినేసిన ఈ రోజు. ఎప్పుడైనా టిఫిన్ తిని చేయాలా, ఫస్ట్ టైం చేస్తా. ఏం కాదు మమ్మీ, ఫస్ట్ హెల్దీగా ఉండాలా. టిఫిన్ తినేసి చేస్తాను పూజ. దేవుడికి కూడా అదే కదా మనం కోరుకుండేది, హెల్దీగా ఉండాలి, ఆరోగ్యం ముందు అని చెప్పి. అందుకే అంటే సడన్ గా వచ్చేసింది ఎందుకో మరి, ఏమో తెలియదు అనమాట. కాళ్ళ నొప్పులు వచ్చిండేది, హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పిరావు, అందుకే ముందు నుండి కేర్ తీసుకోవాలా. నువ్వు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? రెస్ట్ తీసుకో ఇక్కడన్నా. మా మమ్మీకి ఇక్కడే గైస్ రెస్ట్ దొరికేది యాక్చువల్గా, ఎందుకంటే ఇక్కడ వంట వాళ్ళు అందరు ఉన్నారు, ప్లస్ బట్టలది కూడా ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఇక్కడ రెస్ట్ దొరుకుతుంది. మరి ఏమైందో ఏమో సడన్ నైట్ నాకు భయం అయింది కొంచెం. రెస్ట్ ఫుల్ రెస్ట్ 1 week అవుతుంది. ఇంకా రేపు గురువారానికి వచ్చాను, రెస్ట్ లోనే ఉన్నాను. ఏంది అయినా ఏమో మరి నైట్ బాగాలేకుండా అయింది, హాస్పిటల్ పోవాల్సిందే. లే నువ్వు పూజ అయిపోతానే పోయేసి అయిపోయి ఫస్ట్ ఓకే తీసుకునే బాగాలేకుండా అయింది. ఏందో అనింది ఇందాక, ఏమన్నావు నువ్వు? రెస్ట్ తీసుకుంటే ఎవరికైనా బాగాలేకుండా అవుతుందా మమ్మీ? తిరగక సడన్ గా కూర్చుండే వాళ్ళకి కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఎవరికైనా రెస్ట్ తీసుకుంటే బాగాలేకుండా అవుతుందా? నాకు అట్లే కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి కూర్చుంటే ఊరికి. దర్శన్ పిలిచి పాపని. రాదంట. తిప్పేది నేను. రే డాడా వాకింగ్ పిలిచబోతాడు అనుకో. ఉంది కన్నంతా చూస్తా ఉంది, ఇప్పుడే లేచింది, ఇంకా 2 minutes అయింది లేచి. స్నానం చేసి. గైజ్ నాకు ఒక డౌట్, కూమ్ చేయొచ్చా చేయకూడదో చెప్పండి పిల్లలకి. ఎందుకంటే మా ముత్యాలమ్మ అయితే అక్కడ కూమ్ చేయకూడదు ఇప్పుడే అంటుంది, కానీ జుట్టు పెరిగింది కదా, కొంచెం కూమ్ చేసి చిన్న క్లిప్స్ పెడితే బాగుంటది. ఇది ఉంటది కదా, అసలు ఏం పెట్టకూడదు, జుట్టుగానే వేయకూడదు. ఇది జుట్టు ఏంలే
పాపం కళ్ళలే అడ్డం వస్తాను. కూమ్ చేద్దాం కనీసమ్మా. వీళ్ళకి సపరేట్ కూమ్స్ వస్తాయి. చూద్దాం. మీరు ఎప్పటి నుండి స్టార్ట్ చేసినారు కూమ్ చేసేది చెప్పండి. అప్పుడు నీకు అవునా? తర్వాతే అంటే 1 year కెట్టుకులు పోతాయి కదా, దుగ్గోళ్ళు. ఓకే, నాకు తెలిసిన మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. అదే ఇది ఏం లే పునకుంటుంది తగులుతుందని వద్దంటారు. ఇట్లా పై సాఫ్ట్ గా ఉంటది కదా, అందుకో పై పైన దుక్కోవచ్చు. చూడగా చూడలే పాప చూడదు, చూస్తుంది. ఇక్కడ ఉన్నంతసేపు అక్కడే చూస్తా ఉంటుంది. ముక్కో దేవుడికి దండ పెట్టుకో. హాయ్ నమస్తే. నిన్న పాపకి మేము సమ్మర్ డ్రెస్సెస్ కొన్ని తెచ్చినాం, స్లీవ్లెస్ కాటన్ ఉండేటువంటి. ఇది ఒకటి. నవ్వేది మాత్రం బాగా నవ్వుతావు. ఎవరినైనా చూడండి నవ్వుతుంది. అవును, కింద కూడా అంతే. కింద మాట్లాడిస్తా అంటారు కదా, నవ్వుతుంది బాగా. ఇప్పుడు అడుగు వస్తుందేమో. దొంగ నా దగ్గరకు వచ్చింది, ప్రూఫ్ ఉంది గైస్. ఓకేనా? చేయి కూడా ఎనికి పెట్టు. ఇప్పుడు అమ్మమ్మ దగ్గరకు నాన్న, అమ్మమ్మ దగ్గర. ఇక్కడ చూడు, అమ్మమ్మ ఇక్కడ ఉంది. అట్లేం లేదు గైస్. విను నువ్వు మార్నింగ్ అడుగుతావు కదా, మార్నింగ్ దర్శన్ దగ్గరికి తప్ప మా దగ్గర ఎవరి దగ్గరికి రాదు, అక్కడ డాడీ దగ్గరికి. ఎందుకంటే వాకింగ్ పిలుచుకోపోతారు తెలుసు. అందరు ఆడుకుంటారు. రారా ఒకసారి డాడీ ఫీల్ అవుతాను. రా చూద్దాం. బయట పోదాం రా. డ్రిపోతాడంట డాడా. రావా డ్రుబా మరి. నవ్వేది మాత్రం బాగా నవ్వుతుంది. ఏది నాన్న? దా. అమ్మో తీసుకుంటారు. ఖచ్చితంగా తీసుకోవాలంట. ఈ ఆటకు నేను లేదు. చెప్తున్నా చూడు, నెక్స్ట్ ఏమన్నా కాదు నానా అన్నావు, అప్పుడు చెప్తాను సంగతి. దర్శన్ దెబ్బకి నీ దెబ్బకి వెళ్ళిపోయినాడు రే మీ డాడీ బయటికి. ఓకే గైస్, ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ దిస్ మూమెంట్. మీరు కూడా ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నాను. బాయ్ 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 బాయ్.